బ్రేకింగ్ న్యూస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. రాజ్యసభలో అంబేద్కర్ ను అగౌరవపరిచేలా మాట్లాడారంటూ ఇండియా కూటమి ఆరోపిస్తోంది. తక్షణమే క్షమాపణ చెప్పాలని, రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మకర్ ద్వారం వరకు కూడా ర్యాలీగా ఇండియా కూటమి ఎంపీలు వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు విపక్షాలైతే పట్టుపడుతున్నాయి. రాజ్యసభలో అంబేద్కర్ ను అగౌరవపరిచేలా మాట్లాడారు అంటూ కూడా ఇటు ఇండియా కూటమి ఎంపీలైతే ఆరోపిస్తోంది. తక్షణమే క్షమాపణ చెప్పాలి, అమిత్ షా రాజీనామా చేయాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులైతే డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీల ఎంపీల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ ప్లకార్డులను ప్రదర్శిస్తూ అంబేద్కర్ అంశం ఏదైతే అసెంబ్లీ అక్కడ మాట్లాడారో దాన్ని ప్రదర్శిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన చేస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇటు అంబేద్కర్ వ్యాఖ్యలకు అమిత్ షా ఎలాగైనా క్షమాపణ చెప్పాలి, తన పదవికి రాజీనామా చేయాలి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ అయితే డిమాండ్ చేస్తుంది. పార్లమెంట్ ఆవరణలో ప్రస్తుతం వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ విగ్రహం నుంచి మకర్ ద్వారం వరకు కూడా ర్యాలీగా ఇండియా కూటమి ఎంపీలు వెళ్లారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు ఇండియా కూటమి నేతలైతే కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది, ఇటు అమిత్ షా పదవి నుంచి తొలగాలి, రాజీనామా చేయాలి అంటూ కూడా వాళ్ళు అంబేద్కర్ ఫ్లెక్సీలు పట్టుకొని మరి వాళ్ళు ర్యాలీ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు కాంగ్రెస్ ఏం డిమాండ్ చేస్తుంది? శివ, రైట్ ప్రశ్న. రాజ్యాంగం సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో అమిత్ షా అంబేద్కర్ కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే రాజ్యాంగం పట్ల అలాగే పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు గౌరవం లేదు, అవమానపరిచే విధంగా వ్యవహరించారు, మాట్లాడారనేది ప్రధానంగా వ్యవహరించారంటూ కూడా విపక్ష పార్టీలు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా కేంద్ర హోంమంత్రి క్షమాపణ చెప్పాలి, వెంటనే కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కూడా వారు కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఈరోజు పార్లమెంట్ లో ఆవరణలో ఉదయం 10:15 పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. ఇటు కాంగ్రెస్ నేతలు అలాగే ఇండియా కూటమి నేతలందరూ చేస్తున్న నిరసనకు పోటీగా బీజేపీ కూడా పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేశారు. ఈ నిరసన చేస్తున్న సందర్భంలో కూడా బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీకి కూడా తలకు గాయమైనట్లు కూడా తెలుస్తుంది. అంటే ఆ మెట్ల పైన నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో కాలు జారి పడినట్లు తెలుస్తుంది, కొంచెం తలకు గాయమైనట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా ఏదైతే 75 సంవత్సరాలు పూర్తి చేస్తున్న రాజ్యాంగానికి సంబంధించి లోక్సభలో 2 రోజుల పాటు చర్చ జరిగింది. 2వ రోజు ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగంపై చర్చ కొనసాగించారు. దానికి సంబంధించి విపక్ష పార్టీలు చర్చించిన చర్చలకు వారికి సమాధానంగా గత 75 సంవత్సరాల కాలంలో ఏ విధంగా జరిగింది, రాజ్యాంగం ఏ విధంగా ఉందనే దానిపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ఇచ్చారు. తర్వాత మరుసటి రోజు రాజ్యసభలో 2 రోజుల పాటు చర్చ జరిగింది. 2వ రోజు అమిత్ షా అందరూ మాట్లాడిన తర్వాత చర్చ కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రతిసారి అంబేద్కర్ అంటున్నారు, దీని బదులు దేవుడి పేరు స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు, అవమానకరంగా అంబేద్కర్ ను అవమానించే విధంగా కూడా అమిత్ షా మాట్లాడారు అన్నది ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దానికి అనుగుణంగా అంటే రాజ్యాంగంపై అంబేద్కర్ పై నమ్మకం, చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవిని నుంచి తొలగించాలని ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. మల్లికార్జున ఖర్గే కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు, విపక్ష పార్టీలందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే రాజ్యాంగం పైన చర్చ జరుగుతున్న సందర్భంలో అంబేద్కర్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేశారో అప్పుడు ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ అయితే ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తుంది, అంబేద్కర్ను అవమానపరిచే విధంగా వ్యవహరించారు, క్షమాపణ చెప్పాలి,
ఈ పదవి నుంచి ఏదైతే కేంద్ర హోంమంత్రిగా ఉన్నారో ఆ పదవికి రాజీనామా చేయాలి, తక్షణమే ఆ పదవి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాను తప్పించాలి అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు మాణిక్యం ఠాగూర్ అలాగే ఇతర ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. ఏదైతే పార్లమెంటు వేదికగా ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఇటు రాజ్యసభ లోక్సభలో కూడా అదేవిధంగా క్షమాపణ చెప్పాలి అమిత్ షా అనేది వారు వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే తమిళనాడు చెందిన అలెన్ గోవన్ మరణించిన నేపథ్యంలో ఆయనకు సంతాపం ప్రకటించారు. వెంటనే ఇటు అంబేద్కర్కి సంబంధించి ఇష్యూలు లేవనెత్తుతున్న సందర్భంలో విపక్ష సభ్యులు సభను మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. ప్రజెంట్ ఇటు రాజ్యసభ కొనసాగుతుంది, కానీ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ కానీ హోంమంత్రి అమిత్ షా కానీ ప్రధానంగా క్షమాపణ చెప్పాలి, ఏదైతే అంబేద్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో క్షమాపణ చెప్పే వరకు, రాజీనామా చేసే వరకు మా ఈ పోరాటం కొనసాగుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీని అమిత్ షాను డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే శివ, చూసుకుంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న ర్యాలీ ఉందో దీనికి సంబంధించి ఇటు బీజేపీ కూడా ఒకరిపై ఒకరు పోటాపోటీగా ఆందోళనలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు మీరంటే మీరు అంబేద్కర్ని అవమానించారు అంటూ కూడా ఒకరిపై ఒకరు పోటీగా అక్కడ గందరగోళం చేస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇటు పార్లమెంటు వాయిదా పడే అవకాశం ఉందనుకోవచ్చా శివ? డెఫినెట్గా ఇప్పుడు లోక్సభ అలాగే ఉభయ సభలు రాజ్యసభలో లోక్సభ ప్రారంభమైన వెంటనే తమిళనాడుకు సంబంధించిన మాజీ ఎంపీ మృతి చెందిన నేపథ్యంలో అలెన్ గోవన్ మృతికి సంతాపం తెలిపిన వెంటనే సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. వితిన్ 1 మినిట్లో. ఇటు ఈరోజు లోక్సభ 1 నిమిషం లేటుగా ప్రారంభమైన వెంటనే సంతాపం ప్రకటించారు. సంతాపం ప్రకటించిన వెంటనే అంబేద్కర్కి సంబంధించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలియజేసేందుకు నుంచున్న నేపథ్యంలో వెంటనే సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు కూడా ఓం బిర్లా ప్రకటించారు. నిన్న కూడా నిన్న ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైంది, 2 గంటలకు వాయిదా వేశారు. కానీ మరి ప్రతిరోజు కూడా 11 గంటల నుంచి 12 గంటలకు వాయిదా వేశారు. కానీ ఏకంగా 3 గంటల పాటు వాయిదా వేశారు 2 గంటలకు. మళ్ళీ 2 గంటలకు స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ రేపటికి వాయిదా వేశారు ఉభయ సభల్లో కూడా. అలాగే ఈరోజు కూడా అదేవిధంగా కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ప్రధానంగా పార్లమెంట్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించే విధంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం, అంటే బీజేపీలో నెంబర్ 2 ఉన్న అమిత్ షా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల బీజేపీ నేతలు కూడా స్పందించాలి. కానీ ఆయన వ్యాఖ్యలను ప్రధాని సమర్థిస్తూ 7 సార్లు ట్వీట్ చేశారంటూ కూడా మల్లికార్జున ఖర్గే కూడా తెలియజేశారు. అంటే ఒకవైపు రాజ్యాంగ నిర్మాతను అవమానపరుస్తూ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన మంత్రిని ఇప్పటి వరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి కానీ, మరోవైపు హోంమంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలి హోంమంత్రి అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఆ విధంగా కాకుండా అంటే ఏదైతే సమర్థించే విధంగా ట్వీట్లు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచించాలి అనేది ప్రధానంగా మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఒకటే, అంటే బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్యతమైన అంబేద్కర్ను ఈ విధంగా అవమానపరచడం బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అవమానపరిచే విధంగా ఉందంటూ ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇటు బీజేపీ కూడా, అంటే మొత్తం బడుగు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సామాజిక వర్గాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా ఇప్పుడు అంబేద్కర్ విషయాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాయంటూ కూడా బీజేపీ ఇటు పోటాపోటీగా ఈరోజు పార్లమెంట్ ఆవరణలోని మఖద్వారం వద్ద ఇద్దరు పోటాపోటీగా నిరసనలు తెలియజేశారు. నిరసన తెలియజేసిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ వెంటనే 2 గంటలకు వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలో కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఏదైతే అంబేద్కర్కి సంబంధించి వివాదం కొనసాగుతుందో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఏదైతే రాజ్యసభలో అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించారో అలాగే ఇటు లోక్సభ రాజ్యసభలో కూడా అదేవిధంగా క్షమాపణ చెప్తున్నట్లు కూడా ఒక ప్రకటన విడుదల చేయాలి. డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రసారం ద్వారా తన ప్రసంగంలోనే అమిత్ షా ఈ ప్రకటన చేయాలనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. క్షమాపణ చెప్పే వరకు, క్షమాపణ చెప్పినప్పటికీ కూడా మంత్రి పదవి కూడా రాజీనామా చేయాలి, రాజీనామా చేసే వరకు కూడా ఈ యొక్క ఆందోళన కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా విపక్ష పార్టీలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తూ ఉంది. ప్రసన్న, అయితే శివ, ఇటు ఇండియా కూటమి నేతలు ఏదైతే ఆందోళన చేస్తున్నారో దీనికి సంబంధించి అమిత్ షా కానీ ఇటు మోడీ కానీ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఇటు చూసుకుంటే బీజేపీ నేతకి కూడా ఆ గాయాలయ్యాయి. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అసలు ఏం జరిగింది, ఆయన ఎలా కింద పడ్డారు, అప్డేట్స్ ఏంటి శివ? రైట్, ఇద్దరు కూడా మకరద్వారం వద్ద పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేస్తున్నప్పుడు ఒకవైపు పార్లమెంట్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి మకరద్వారం వరకు ఇటు కాంగ్రెస్ అలాగే ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఇతర ఎంపీలందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో వీళ్ళు కూడా పోటీగా నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో మన విజువల్స్ చూడొచ్చు. వాళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళు సపరేట్గా ఒక ఫ్లక్కార్డులు పట్టుకుని మెట్ల మీద నుంచి ఉన్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం బ్లూ డ్రెస్లో వారి నిరసన తెలియజేస్తున్నారు, నడుచుకుంటూ మకరద్వారం వైపు వెళ్తూ ఉన్నారు. ఆ సందర్భంలోనే అక్కడ
మెట్ల మీద నుంచి జారిపడినట్లు కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రజెంట్ అయితే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేదు, జస్ట్ తలకు మాత్రమే గాయమైంది కానీ అంత ప్రమాదకరం ఏమి కాదనేది ప్రధానంగా పార్లమెంట్ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా చూసుకుంటే అంబేద్కర్ ఇష్యూ అనేది ఇప్పుడు రెండు పార్టీలు ఎవరికి వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ తప్పు చేసింది బీజేపీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కానీ మళ్ళా ఇటు క్షమాపణ చెప్పకపోక మేము నిరసన తెలియజేస్తున్నామని మళ్ళా మాపై ప్రతి విమర్శ చేస్తూ అంబేద్కర్కు అనుకూలంగా వాళ్ళు నినాదాలు చేస్తున్నారనేది కాంగ్రెస్ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక రాజ్యాంగంపై 75 సంవత్సరాలు రాజ్యాంగం పూర్తయిన సందర్భంగా చర్చ జరుగుతున్న సందర్భంలో మోడీ అలాగే మోడీ ద్వయం ఏదైతే ఉందో అమిత్ షా, మోడీ ఇద్దరు కూడా ఒకరి చేసిన తప్పులను ఒకరు సమర్థించుకుంటారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా చేసిన తప్పులను మోడీ సమర్థిస్తున్నారు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఒకవైపు అంటే చేసిన తప్పును సమర్థించుకుంటూ క్షమాపణ చెప్పించగలిసి ఆయన సమర్థిస్తున్నట్లుగా ట్వీట్లు చేయడం కరెక్ట్ కాదు అనేది మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి, మంత్రి పదవికి రాజీనామా చేయాలి, చేసే వరకు మా ఈ పోరాటం కొనసాగుతున్నట్టు కూడా కాంగ్రెస్ చెప్తోంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.